టీ20 ప్రపంచ కప్‌లో అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. దాయాదులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వేళయింది. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15న కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై టెన్షన్ ఉంటుంది. దానికి రెండు దేశాల సరిహద్దుల మధ్య తరచుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలే కారణంగా చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఈ వివాదాల కారణంగానే చాలా ఏళ్లుగా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. దీంతో రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో మినహా ఎక్కడా తలపడడం లేదు. ఇది సరిపోదన్నట్టుగా నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్కు మద్దతుగా అని సాకు చెబుతూ భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. భారత్తో మ్యాచ్ ఆడమని పిల్ల సాకులు చెబుతూ మొండి చేష్టలకు దిగింది. కానీ ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంటర్ అయి భారత్తో మ్యాచ్ ఆడకుంటే పాకిస్తాన్కు కలిగే నష్టం గురించి పూసగుచ్చినట్టుగా వివరించాయి. దీంతో కొసరుకు వెళ్తే అసలుకే మోసం వచ్చేలా ఉందని అర్థం చేసుకున్న పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక ప్రపంచ కప్ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే రెండు దేశాల అభిమానులు ఒక్కటే కోరుకుంటారు. ప్రపంచ కప్ గెలవకపోయినా పర్వాలేదు కానీ ఈ మ్యాచ్లో గెలవాలని. గత రికార్డులను చూస్తే ఇది భారత్కు తేలికగానే ఉన్నప్పటికీ పాకిస్తాన్కు మాత్రం కష్టంగా ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్-పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడితే భారత్ ఏకంగా 7 సార్లు గెలిచింది. పాకిస్తాన్ మాత్రం ఒకే ఒక్కసారి గెలిచింది. అది కూడా 2021లో యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచ కప్లో. నిజానికి ఆ ప్రపంచ కప్లో దాదాపు అన్ని మ్యాచ్ల ఫలితాలను కూడా టాసే డిసైడ్ చేసింది. అంటే ఆ టోర్నీ మొత్తం మొదటి బ్యాటింగ్ కు పిచ్చు చాలా కష్టంగా, సెకండ్ బ్యాటింగ్ కు పిచ్చు చాలా ఈజీగా ఉన్నది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్లు అంతా ముందుగా ఫీల్డింగ్ తీసుకుని ఈజీగా గెలిచారు. దీనికి తగ్గట్టు ఆ టోర్నీలో దాయాదుల పోరులో భారత్ టాస్ ఓడిపోయింది. అది పాకిస్తాన్ కు కలిసి వచ్చింది. అంతేకాని పిచ్చు సరిగ్గా ఉండి ఉంటే అప్పుడు కూడా ఇండియానే గెలిచేదేమో. ఇక ఈ టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏలో ఉన్న భారత్ పాకిస్తాన్ జట్లు టోర్నీలో అయితే మంచి ఆరంభాన్ని అందుకున్నాయి. భారత్ తమ మొదటి 2 మ్యాచ్ల్లో అమెరికా, నమీబియాపై గెలిస్తే పాకిస్తాన్ తమ మొదటి 2 మ్యాచ్ల్లో నెదర్లాండ్స్, అమెరికాపై గెలిచింది. దీంతో గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఈ రెండు జట్లే టాప్ 2లో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు సూపర్ 8లో బెర్తు ఖాయమవుతుంది. దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మ్యాచ్ వేదికైన కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే ఈ పిచ్పై ఆరంభంలో పేసర్లకు మంచి పట్టు లభిస్తుంది. ఆరంభంలోనే పేసర్లు వికెట్లు తీయగలరు. ముఖ్యంగా మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. ఇక్కడ స్పిన్నర్లు చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. మ్యాచ్ ఫలితం రాబట్టడంలో స్పిన్నర్లదే కీలక పాత్ర. ఇదే ఇప్పుడు టీమిండియాని టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడిన 2 మ్యాచ్ల్లో మన జట్టు గెలిచినప్పటికీ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు తడబడ్డారు. నమీబియాతో మ్యాచ్లో అయితే ఇది స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్లో పేసర్లు బౌలింగ్ చేస్తున్నంతసేపు మన జట్టు ఈజీగా 300 స్కోర్ చేస్తుందేమో అనిపించింది. కానీ స్పిన్నర్లు వచ్చాక మన బ్యాటర్లు పూర్తిగా తెలిపారు. ఒకానొక దశలో 200 కూడా కష్టమేమో అనిపించింది. అలాంటిది స్పిన్కు అనుకూలించే కొలంబో పిచ్పై నాణ్యమైన పాకిస్తాన్ స్పిన్ అటాక్ను మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే మన దగ్గర పాకిస్తాన్కు మించిన నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. కాకపోతే మన బ్యాటర్లు స్కోర్ చేస్తేనే కదా స్పిన్నర్లు గెలిపించేది. బ్యాటింగ్ పరంగా, స్కోర్ల పరంగా చూస్తే ఇది డీసెంట్ పిచ్. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావు, కానీ డీసెంట్ స్కోర్లు వస్తుంటాయి. బాగా బ్యాటింగ్ చేస్తే 180+ స్కోర్ చేయొచ్చు. కాబట్టి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఏది తీసుకుంటాడనేది కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది స్పోర్టింగ్ వికెట్. బ్యాటింగ్ ఎప్పుడు చేసినా బాగా ఆడిన జట్టే గెలుస్తుంది. పిచ్చు పరిస్థితులు, వాతావరణం మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయదు. నాకైతే ఇలాంటి పిచ్చులు అంటే చాలా ఇష్టం. ఈ టోర్నీలో ఈ పిచ్పై ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 2 సార్లు గెలిచాయి. మొత్తంగా చూసిన ఈ పిచ్పై ఇప్పటివరకు 61 టీ20 మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 25 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్ల్లో గెలిచాయి. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 143, సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 128గా ఉంది. నాకైతే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు కాబట్టి చేస్తే ఒత్తిడిలో వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి టార్గెట్ సెట్ చేస్తే మన దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ బ్యాటర్లను కంట్రోల్ చేయగలరు. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోనే ఆడుతుంది. ఇది ఆ జట్టుకు ఓ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ జట్టు కూడా ఇప్పటివరకు గెలిచిన 2 మ్యాచ్లను అంత ఈజీ ఏం గెలవలేదు. నెదర్లాండ్స్తో 148 పరుగుల స్వల్ప లక్ష్యం కోసం చివరి ఓవర్ వరకు ఆడి 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అమెరికాతో మ్యాచ్లో 190 పరుగులు చేసినప్పటికీ 9 వికెట్లు కోల్పోయింది. ఇక టేబుల్పై చూస్తే పాకిస్తాన్ కంటే టీమిండియాని చాలా బలంగా ఉంది. స్థాయికి తగ్గట్టుగా ఆడితే పాక్ను ఓడించడం పెద్దగా కష్టం కాదు.
ఇక ఈ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే విషయానికొస్తే ఖచ్చితంగా 2 మార్పులైతే ఉంటాయి. అవసరమైతే 3 మార్పులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అనారోగ్యంతో నబీ మేతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు బాగానే ఉన్నాయి. దీంతో సంజు శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాకపోతే నబీ మేతో మ్యాచ్ సమయంలో టాస్ వేశాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అభిషేక్ 1 లేదా 2 మ్యాచ్‌లకు దూరమవుతాడని చెప్పాడు. ఈ లెక్కన పాక్‌తో మ్యాచ్‌కు కూడా అభిషేక్ కష్టమే. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్ శర్మ కోలుకున్నాడట. నెక్స్ట్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడంట. ఈ విషయాన్ని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. దీంతో పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి అతను ఇలాగే ఫిట్‌గా ఉంటే ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. పైగా సంజు శాంసన్ ఫెయిల్ ఓవర్ ఫామ్‌తో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఒకవేళ అభిషేక్ కోలుకోకపోతే మాత్రం సంజునే కొనసాగుతాడు. అలాగే ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది కాబట్టి చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్‌లో హర్షదీప్ సింగ్‌కు బెంచ్‌కి పరిమితం కావాల్సి ఉంటుంది. బహుశా అందుకే కావచ్చు నమీబియాతో మ్యాచ్‌లో హర్షదీప్‌ను మోటివ్ ఓవర్ వేయించలేదు. అలాగే హార్దిక్ పాండ్యాతో పాటు శివం దూబేతో ఎక్కువగా బౌలింగ్ చేయించారు. ఎందుకంటే హర్షదీప్ లేకపోతే బుమ్రాతో కలిసి హార్దిక్ దూబే పేస్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇక కుల్దీప్ తుది జట్టులోకి వస్తే వరుణ్ అక్షర్తో స్పిన్ యూనిట్ మరింత బలంగా మారుతుంది. ఇలా కాకుండా మరో విధంగా కూడా చేసే అవకాశాలుంటాయి. తొలి 2 మ్యాచ్ల్లో నిరాశపరిచిన ఫినిషర్ రింకు సింగ్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. అప్పుడు హర్షదీప్‌ను కొనసాగించి కుల్దీప్‌ను బెంచ్ మీదనే ఉంచొచ్చు. లేదంటే కుల్దీప్‌ని కూడా ఆడించొచ్చు. అప్పుడు మన స్పిన్ యూనిట్ మరింత దుర్భేద్యంగా మారుతుంది. కానీ ఫినిషర్ రింకు సింగ్‌కు మరో అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కష్ట సమయంలో మ్యాచ్‌ను మంచిగా ఫినిష్ చేయడంలో రింకుకు మంచి అనుభవం ఉంది. ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు తోడుగా అభిషేక్ శర్మ లేదంటే సంజు శాంసన్ ఆడతారు. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ ఆడతాడు. మొదటి 2 మ్యాచ్‌ల్లో తిలక్ క్రీజ్‌లో సెటిల్ అయినప్పటికీ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. పైగా ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ పాకిస్తాన్‌పై అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిలక్ మరోసారి అలాంటి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5లో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, 6లో మరో పేస్ ఆల్రౌండర్ శివం దూబే ఆడతారు. 7వ స్థానంలో రింకు సింగ్ లేదా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడతారు. 8లో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు. బాల్తో రాణిస్తున్నప్పటికీ మొదటి 2 మ్యాచ్ల్లో అక్షర్ పటేల్ బ్యాట్తో విఫలమయ్యాడు. దీంతో అక్షర్ బ్యాట్తోనూ గాయపడాల్సిన అవసరం ఉంది. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడతారు. మరో బౌలర్గా కుల్దీప్ యాదవ్ లేదా హర్షదీప్ సింగ్ ఆడతారు. అయితే పాక్తో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.